లో ఎండ్ స్పెసిఫికేషన్స్తో హై ప్రైస్తో ఫోన్స్ అమ్మడానికి ఒప్పో వివోకు గట్టి పోటీనిచ్చే బ్రాండ్ శాంసంగ్. సో అలాంటి శాంసంగ్ నుంచి ఈ మధ్య లాంచ్ అయిన ఒక మిడ్ రేంజ్ ఫోన్ గెలాక్సీ J6 2018. ఎవ్రీ ఇయర్ శాంసంగ్ నుంచి J6 లాంచ్ అవుతుంది. సో 2018లో కూడా శాంసంగ్ నుంచి గెలాక్సీ J6 లాంచ్ అయింది. సో ఈ శాంసంగ్ గెలాక్సీ J6 కొనడానికి కొనకపోవడానికి కలిగిన రీజన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను శాంసంగ్కి అగెన్స్ట్ కాదు. ఈ వీడియోలో నేను శాంసంగ్ గెలాక్సీ J6 యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ప్రైస్కు బ్యాలెన్స్ అవుతుందా లేదా అనే దాని గురించే డిస్కస్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా ఛానల్ నుంచి అప్లోడ్ అయ్యే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లభిస్తుంది. ముందుగా ఈ శాంసంగ్ గెలాక్సీ J6 యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ వేరియంట్, ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ వేరియంట్. సో 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ వేరియంట్ యొక్క ప్రైస్ 14,000, ఒక 10 రూపీస్ ఏమో శాంసంగ్ డిస్కౌంట్ చేసింది. అలాగే 4GB ర్యామ్ 64GB ర్యామ్ యొక్క ప్రైస్ 16,500, దీంట్లో కూడా ఒక 10 రూపీస్ శాంసంగ్ డిస్కౌంట్ చేసింది. సో ఈ వీడియోలో మనం 4GB ర్యామ్ 64GB వేరియంట్ని రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేస్తూ ఆ ప్రైస్కి స్పెసిఫికేషన్స్కి బ్యాలెన్స్ అవుతుందా లేదా అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ 4GB ర్యామ్ 64GB ర్యామ్ యొక్క ప్రైస్ 16,490 రూపాయలు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇందులో 5.6 ఇంచ్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. సో ఈ డిస్ప్లేలో మనకి 294 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంటాయి. అండ్ ఇందులో మనకి లభించేది సూపర్ AMOLED డిస్ప్లే. ఈ ఫోన్లో ఉన్న ఒక మంచి విషయం ఏదైనా ఉందంటే అది సూపర్ AMOLED డిస్ప్లే. కానీ 16,490 రూపీస్కి మనకి ఇందులో లభించేది జస్ట్ హెచ్డి డిస్ప్లే. సో మనం 4GB ర్యామ్ 64GB వేరియంట్స్ రిమైనింగ్ అసెస్ Gen 4 Max Pro, Redmi Note 5 Pro చూస్తే వాటి యొక్క ప్రైస్ 12,999. Gen 4 Max Proది, Redmi Note 5 Proది 15,000. సో ఆ రకంగా చూస్తే డిస్ప్లే విషయంలో మనకి శాంసంగ్ గెలాక్సీ J6 తక్కువనే చెప్పాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ శాంసంగ్ గెలాక్సీ J6 2018లో మనకి ప్లాస్టిక్ బాడీ లభిస్తుంది. 16,000 ప్రైస్ రేంజ్లో ఉన్న ఫోన్లో మనకి ప్లాస్టిక్ బాడీ లభిస్తుంది. సో అట్లీస్ట్ మెటల్ బాడీ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఏదైతే మనం Gen 4 Max Pro, Redmi Note 5 Pro కాంపిటీటర్స్ చూసినట్లయితే మనకి Gen 4 Max Proలో మనకి మెటల్ బాడీ లభిస్తుంది, Redmi Note 5 Proలో మెటల్ బాడీ లభిస్తుంది. కానీ శాంసంగ్ గెలాక్సీ J6లో మనకి ప్లాస్టిక్ బాడీ లభిస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి Exynos 7870 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది శాంసంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్. ఇందులో Mali 830 MP1 GPU లభిస్తుంది. సో ఈ 7870 శాంసంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్. ఇది 2 years ఓల్డ్ ప్రాసెసర్, 2 సంవత్సరాల క్రితం ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే దీన్ని మనం స్నాప్డ్రాగన్ 625తో కంపేర్ చేయొచ్చు. ఇది కూడా 1.6 GHz క్లాక్ చేయబడి ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో బాగానే ఉంటుంది. కానీ 16,000 ప్రైస్ రేంజ్లో మాత్రం ఈ 7870 కరెక్ట్ ప్రాసెసర్ కాదు. అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 636 అయినా ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రాసెసర్ ప్రకారం చూస్తే దీని యొక్క ప్రైస్ అట్లీస్ట్ 10,000 to 12,000 మధ్య ఉండాలి. కానీ మనకి దీని యొక్క ప్రైస్ 4GB ర్యామ్ వేరియంట్ది 16,500, 3GB ర్యామ్ వేరియంట్ది 14,000 ఉంది. సో ప్రాసెసర్ పరంగా కూడా గెలాక్సీ J6 మిగతా కాంపిటీటర్స్తో వెనకబడిందనే చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి జస్ట్ 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 3 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి 16,000, 14,000 ప్రైస్ రేంజ్ ఉన్న ఫోన్లో కూడా మనకి జస్ట్ 1 ఆంపియర్ అవుట్పుట్తో ఛార్జర్ ఇచ్చారు. సో ఇది కూడా ఏదైతే Redmi Note 5 Pro, Gen 4 Max Proలో మనకి ఫాస్ట్ ఛార్జర్ కాకుండా 2 ఆంపియర్ అవుట్పుట్తో ఛార్జర్ వచ్చింది. సో ఈ విషయంలో కూడా గెలాక్సీ J6 2018 వెనుకబడిందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా f1.9 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా f1.9 అపర్చర్తో వస్తుంది. కెమెరా విషయంలో కూడా ఇది Redmi Note 5 Pro, Gen 4 Max Pro కంటే తక్కువనే చెప్పాలి. డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చి ఉంటే మనకి బ్యాక్ సైడ్ బాగుండేది. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ తన మిడ్ రేంజ్ ఫోన్స్లో ఎప్పుడూ చేసే మిస్టేక్ సెన్సార్స్ని స్కిప్ చేస్తుంది. ఒక 6 నుంచి 7 వేల ఫోన్లో కూడా మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంటుంది, గైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ లేదు మనకి ఇందులో, గైరోస్కోప్ సెన్సార్ లేదు. కనీసం ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ కూడా ఈ
సామ్సంగ్ గెలాక్సీ J6 2018లో మనకి ఇవ్వలేదు. సో బేసిక్ సెన్సార్స్, ఆటో బ్రైట్నెస్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఇవైనా ఇచ్చి ఉంటే బాగుండేది సామ్సంగ్ గెలాక్సీ J6 2018లో. సో ఆల్రెడీ ఉన్న బ్రాండ్ వాల్యూను సామ్సంగ్ బాగానే క్యాష్ చేసుకుంటుంది, కానీ అదేదో మంచి స్పెసిఫికేషన్స్ ఇవ్వడంలో ఫోకస్ చేస్తే బాగుండేది. ఈ సామ్సంగ్ గెలాక్సీ J6 బాగాలేదని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, బాగానే ఉంది, కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఇంతకంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్స్ లభిస్తున్నాయి. అది చెప్పడమే నా వీడియోలో ముఖ్య ఉద్దేశం. సో దీనికంటే బెటర్ ఫోన్స్గా మనం రియల్మీ 1ని చెప్పొచ్చు, రెడ్మీ Y2ని చెప్పొచ్చు, జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోని చెప్పొచ్చు, రెడ్మీ నోట్ 5 ప్రోని చెప్పొచ్చు, ఈవెన్ రెడ్మీ నోట్ 5 కూడా మన సామ్సంగ్ గెలాక్సీ J6 2018 కంటే బెటర్ అని చెప్పొచ్చు. ప్రైస్ విషయంలో అట్లీస్ట్ 5,000 to 6,000 వేరియేషన్ ఉంది. సో అది చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో మనం కొంటూ ఉన్నంతకాలం ప్రైస్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇకనైనా సామ్సంగ్ మారుతుందని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.